వందలాది ఫోన్లను ట్యాప్ చేసినట్లు కూడా సిట్ ఆధారాలు సేకరించిన నేపథ్యంలోనే సాక్షులుగా వాళ్ళు స్టేట్మెంట్ తీసుకుంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేత హరీష్ రావు మాజీ మంత్రి విచారణ జరగబోతున్న నేపథ్యంలోనే కొంత కీలక పరిణామాలు, రాజకీయంగా ఎన్ని కుట్ర కోణాలు ఉన్నాయి, ఎందుకు ప్రతిపక్ష పార్టీల నేతల టార్గెట్గా ఎందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారన్న అంశాలపైన కూడా కొంత క్లారిటీ తీసుకోవాలని చెప్పి సిట్ భావిస్తుంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలను విచారించింది, బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతల యొక్క స్టేట్మెంట్లను కూడా తీసుకుంది. బీఆర్ఎస్లో అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నటువంటి కొన్ని వాళ్ళు చెప్పిన నేపథ్యంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలైనటువంటి జయపాల్ యాదవ్, చిరుమూర్తి లింగయ్యతో పాటుగా మరికొంతమంది నేతలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లను కూడా తీసుకుంది. సో ఈ నేపథ్యంలోనే కొంత రాజకీయ కుట్రకోణం ఏంటి, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది పెద్ద ఎత్తున జరిగిన నేపథ్యంలో ఎవరి ఆదేశాలు ఇచ్చారు? ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ప్రభాకర్ రావు వస్తే పూర్తిగా విచారణ వేగవంతం అవుతుంది, తెర వెనుక ఉన్నటువంటి కీలక సూత్రధారుల పాత్రలన్నీ కూడా బయటపడతాయని చెప్పి కూడా మొదటి నుంచి సిట్టు భావించింది. అందులో భాగంగానే విచారణ వేగవంతం చేసింది. 618 మందికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి స్టేట్మెంట్ తీసుకుంది. ఇందులో 618 మందిలో కీలక బీఆర్ఎస్ నేతలకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లుగా కూడా ఆధారాలు ఉండడం కూడా కొంత సంచలనంగా మారిన పరిస్థితి. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలతో పాటుగా సొంత పార్టీ నేతలకు సంబంధించి నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇక్కడ నలుగురు ఎస్ఐబిలో పనిచేసినటువంటి నలుగురు పోలీస్ అధికారులు మనం చూసుకుంటే A1 గా ప్రభాకర్ రావు, A2 గా ప్రణీత్ రావు, ఇటు భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు, ఈ ఐదుగురు కూడా ఫోన్ ట్యాపింగ్ గతంలో జైలు శిక్ష అనుభవించారు. అనంతరం బెయిల్పై విడుదలయ్యారు. వారి యొక్క స్టేట్మెంట్ ఇచ్చారు. అందులో కూడా గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి కొంతమంది నేతల ఆదేశాల మేరకే ఇది జరిగింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది అన్న అంశాలు కూడా గతంలో నిందితులు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ చెప్పారు. కానీ ఎక్కడా కూడా వారి పేర్లు అనేది ప్రస్తావించలేదు. ఇక్కడ ప్రభాకర్ రావు విచారిస్తే కీలక సమాచారం రావచ్చని చెప్పి భావించింది సిట్. అందులో భాగంగానే ప్రభాకర్ రావుని అమెరికా నుంచి అనేక లీగల్ ఇష్యూస్ ఎదురైనా కూడా కోర్టు ద్వారా, ఇంటర్పోల్ ద్వారా లుక్అవుట్ నోటీసులు జారీ చేసింది. ఇంటర్పోల్ సాయం తీసుకుంది. అనంతరం ఎట్టకేలకు A1 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని విచారించింది. సుప్రీంకోర్టు అనుమతితో 14 రోజుల కస్టోడియల్ విచారించింది. సో అనంతరం జరిగినటువంటి పరిణామాలను కూడా రాజకీయ నేతల ఫోన్లను టార్గెట్గా పెద్ద ఎత్తున అయినట్లు కూడా గుర్తించింది. కొంతమంది గతంలో ఉన్నటువంటి నిందితులను ప్రభాకర్ రావుని ముందుంచి ఎదురెదురుగా కూడా విచారించింది. ఇందులో కొన్ని ఆధారాలను, ఎందుకంటే ముఖాముఖి విచారణలో కూడా కొన్ని ప్రణీత్ రావు ఇచ్చినటువంటి ఆధారాల ముందుంచి కూడా విచారించింది. సో ఇక్కడ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీల స్టేట్మెంట్లో కూడా కొంత కీలక సమాచారాన్ని సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే వారి యొక్క ఇప్పుడు నవీన్ రావుకు సంబంధించినటువంటి విషయంలో కూడా 8 గంటలు తాజాగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నవీన్ రావును 8 గంటలు తాజాగా సిట్టు విచారించింది. వాళ్ళ యొక్క స్టేట్మెంట్ కూడా తీసుకుంది. కానీ ఇక్కడ హరీష్ రావు విచారణ అనేది ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో హరీష్ రావు మంత్రిగా పనిచేశారు. కీలక రోల్ గత ప్రభుత్వంలో ఆయన కీలక రోల్ హరీష్ రావుది ఉంది. సో ఈ నేపథ్యంలో మరి గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున సంచలనంగా మారినటువంటి ఈ కేసులో అసలు ఏం జరిగింది, ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ప్రభాకర్ రావుతో మీరు తరచుగా ఎందుకు మాట్లాడేవారన్న అంశాలతో పాటుగా ఇక్కడ మధ్యలో ఇన్వాల్వ్ అయినటువంటి శ్రవణ్ రావు పాత్ర ఏంటి అనే అంశాలు కూడా చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సో చూడొచ్చు మనం విజువల్స్ లో ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు చేరుకుంటున్నారు. హరీష్ రావు కూడా సమీపంలో వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. హరీష్ రావు సిట్ కార్యాలయానికి చేరుకున్నారు విచారణకు హాజరయ్యేందుకు. ఇందులో ఒక కీలక పరిణామాలనే చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ నేతలు మాధవం కృష్ణారావుతో పాటుగా వివేకానంద గౌడ మరికొంతమంది నేతలైతే చేరుకుంటున్నారు. కొంత హడావిడి హంగామా వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. సిట్ విచారణలో రాజకీయ పెను ప్రకంపలు సృష్టించినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందన్న అంశాలను, రాజకీయ కుట్రకోణాన్ని కూడా సిట్ గుర్తించిన నేపథ్యంలోనే ఈరోజు హరీష్ రావుని విచారించినట్లు కూడా తెలుస్తుంది. అనే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం ఉంది. ఎస్ఐబిలో పనిచేసినటువంటి అధికారులతో హరీష్ రావు మాట్లాడినటువంటి అంశాలతో పాటుగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి బీఆర్ఎస్
నేతల ఫోన్ ట్యాపింగ్లు జరిగాయి, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతల ఫోన్ ట్యాపింగ్లు జరిగాయి. అనేక కుట్ర కోణాలు ఇందులో ఉన్నట్లు కూడా గుర్తించింది. ఎందుకంటే ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వారిని, ఎందుకంటే A1తో పాటుగా A5 వరకు ఉన్నటువంటి నిందితుల స్టేట్మెంట్లు రికార్డ్ చేసిన నేపథ్యంలో చూడొచ్చు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సిట్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలకి చేరుకున్నారు. భారీగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు చేరుకుంటున్నారు. హరీష్ రావు కూడా వచ్చారు. చూడొచ్చు మన విజువల్స్ లో హరీష్ రావు 116 అనేటువంటి ఇన్నోవా వెహికల్ లో హరీష్ రావు సిట్ విచారణకు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇప్పటికే 11 గంటలకు విచారణకు రావాలని చెప్పిన నేపథ్యంలో ఎగ్జాక్ట్లీ 10:53 సిట్ కార్యాలయానికి హరీష్ రావు చేరుకున్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి కీలక పరిణామాలు సాక్షిగా నోటీస్ ఇచ్చారా మిమ్మల్ని? హరీష్ రావు గారు మీకు సాక్షిగా నోటీసులు ఇచ్చారా? కిరణ్ హరీష్ రావు గారు బాబు అడ్వకేట్ అలో చేస్తారండి. అరే ఒక అడ్వకేట్ అలో చేస్తారు కంపల్సరీ. సో చూడొచ్చు హరీష్ రావు కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని విచారణకు హాజరయ్యారు. మిగతా వాళ్ళు ఎవరిని అనుమతించిన నేపథ్యంలో హరీష్ రావు ఒక్కడే సిట్ విచారణకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని 2వ అంతస్తులో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి హరీష్ రావు వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈ కేసులో రాజకీయ కుట్ర కోణాలు, అనేక ప్రకంపనలు సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కీలక నేత, గత ప్రభుత్వ హయాంలో కీలకంగా పనిచేసినటువంటి హరీష్ రావు విచారణ అనేది కొంత కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలో కొంత హడావిడి హంగామా వాతావరణం అయితే మనకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఎన్ని గంటల పాటు విచారిస్తారు, ఏ అంశాల పాటు విచారిస్తారు అనేది కూడా కొంత కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ సంబంధించినటువంటి కొంతమంది నేతలు లోపలికి వెళ్తామని చెప్పి కూడా ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. హరీష్ సిట్ కార్యాలయానికి పోలీస్ స్టేషన్ లోపలికి అనుమతించిన పరిస్థితి, కొంత పోలీసులతో వాళ్ళు వాగ్వివాదానికి దిగుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. హరీష్ రావు తనతోని తీసుకొచ్చినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ను మాత్రం లోపలికి తీసుకెళ్ళినటువంటి కూడా మనము పరిశీలించవచ్చు. ఎవరు న్యాయవాదిని కూడా అనుమతించిన నేపథ్యంలో హరీష్ రావు ఒక్కడే సిట్ విచారణకి హాజరయ్యారు. కొంతమంది లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే ఇక్కడ గతంలో నిందితులు ఇచ్చినటువంటి ఆధారంగా కూడా కొన్ని అడిగే అవకాశం ఉన్నటువంటి సభ్యులు కూడా సిట్ కార్యాలయానికి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. ఇక్కడ కొంత హంగామా వాతావరణం అయితే కనిపించింది. మాజీ మంత్రులు, ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు ఇక్కడికి చేరుకుంటున్న నేపథ్యంలో సిట్ విచారణ అనేది కొంత కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున జరిగినటువంటి రాజకీయ కుట్రకోణంలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందన్న అంశాలు కూడా తాజాగా సిట్ గుర్తించింది. అందులో భాగంగానే 618 మంది రాజకీయ నేతలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక ప్రతిపక్ష నేతలైనటువంటి గతంలో
టీపీసీసీ చీఫ్గా పనిచేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్తో పాటుగా అతని ముఖ్య అనుచరులు అతని కుటుంబ సభ్యులతో పాటుగా ఇటు బీజేపీకి సంబంధించినటువంటి నేతల ఫోన్లను కూడా ఈటల రాజేందర్తో పాటుగా వీరందరి రామచంద్రరావుతో పాటుగా వీరందరి ఫోన్లు ట్యాప్ అయినట్లుగా కూడా గుర్తించిన నేపథ్యంలో వారందరి స్టేట్మెంట్లు ప్రస్తుత టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటుగా కాంగ్రెస్ నేతలు ఇతర బీజేపీకి సంబంధించినటువంటి నేతలు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతల ఫోన్లను కూడా పెద్ద ఎత్తున ట్యాపింగ్ చేశారన్న నేపథ్యంలో విచారణ అనేది కీలకంగా మారింది. మాజీ మంత్రి